कर्पूरदीपतेजस्त्वम् अज्ञानतिमिरापः देवी प्रीतिकरं चैव मम सौख्यं विवद्वया ఓం శ్రీ శ్యామలాదేవ్యై నమః. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నానండి. మీ అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ శ్యామలాదేవి నవరాత్రుల గురించి పూర్తిగా తెలుసుకుందామండి. దాంతోపాటుగా ఈ వీడియో చూస్తున్న ఎవరికైనా కూడా భార్యాభర్తల మధ్య సమస్యలు ఉన్నా, లేకుంటే వివాహం కోసము ట్రై చేస్తున్నా అవ్వకపోయినా, లేకుంటే సంతానం కోసం ట్రై చేస్తున్నా అవ్వకపోయినా, ఎన్ని పూజలు వ్రతాలు చేస్తున్నా, ఏదో ఆర్థిక సమస్యలు అప్పులతో బాధపడుతున్నా, ఒక్కసారి ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయండి. మీ యొక్క పరిష్కారాలకి అంటే మీ యొక్క సమస్యలకి అన్ని పరిష్కారాలు అనేవి అన్నీ కూడా మీకు తెలుస్తాయి అన్నమాట. అయితే ఇప్పుడు శ్యామలాదేవి నవరాత్రులు 2025 సంవత్సరంలో మనకైతే ప్రారంభమవుతున్న జనవరి 30 నుంచి. ఇక్కడ నేను మీకు చూపిస్తున్న పూజా సామాగ్రి అంతా కూడా మీరు జనవరి 30 కానీ అంతకంటే ముందు అమావాస్య వస్తుంది కాబట్టి ఆ ముందు రోజు అయినా అంటే 30th కానీ అలా తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. 30th అయినా తెచ్చుకుంటే సరిపోతుంది. ఏమేమి కావాలి అంటే అమ్మవారికి మనం దీపారాధన చేయడానికి ఎర్రటి ఒత్తులు, పంచగవ్య దీపాలు, అలాగే ధూప్ స్టిక్స్, ఇక్కడ వాడుతున్న అన్ని ఐటమ్స్, అలాగే అమ్మవారి కుంకుమ పూజ చేయడానికి 10 రకాల కుంకుమలు, అలాగే ఆవు గోమయంతో చేసిన అన్ని యొక్క ఈ అగరబత్తులు కానివ్వండి, అలాగే ధూప్ స్టిక్స్ కానీ ధూప్ కోన్స్ కానివ్వండి, అన్నీ కూడా విష్ణుప్రియ ఆర్గానిక్స్లో నేను ఈ పూజా కిట్ అనేది తెచ్చుకున్నానండి. చాలా ఈజీగా ఉంటుంది అన్నట్లు. దానికోసమే నేను ఇక్కడ వాళ్ళ యొక్క కాంటాక్ట్ ఇస్తున్నాను. కావాలంటే మీరు తీసుకోవచ్చు. ఇన్స్టా పేజ్ కూడా ఉంది వాళ్ళకి, విష్ణుప్రియ ఆర్గానిక్స్ అంటే వస్తుంది. అయితే అమ్మవారి పూజ అంటే చాలా విశేషమైనది. అమ్మవారిని మనము జనవరి 30 నుంచి పూజించుకోవాలి. 9 రాత్రులు 10 రోజులు పూజించుకోవాలి. ఇలా పూజించుకున్నప్పుడు మన ఇంట్లో మనము కొన్ని నియమాలు పాటించి అమ్మవారి పూజ చేస్తే చాలా మంచిదండి. అదేమిటంటే మొదటిది వేపాకులు, నిమ్మకాయ లేకుండా ఈ పూజను స్టార్ట్ చెయ్యొద్దండి. ఎందుకంటే శక్తిని ఇంట్లో మనం ఇలా పెడుతున్నప్పుడు, ఇది ఇప్పుడే కాదు, వచ్చే 4 నవరాత్రులు ఏవైనా కూడా, దేవి నవరాత్రులు కానీ, ఆషాఢ గుప్త నవరాత్రులు కానీ, అలాగే మాఘగుప్త నవరాత్రులు కానీ, ఏవైనా కూడా మనము ఇలాగే చేయాలన్నమాట. నిమ్మకాయలు 4 అమ్మవారి పీఠం దగ్గర పెట్టాలి. ఇంటి ముందు అటు ఇటు కోసి, ఒకటి పసుపుతో ఒకటి కుంకుమతో పెట్టాలి, ఇంకొకటి వేపాకులు అనేవి ఇంటి ముందర పెట్టాలి, అలాగే అమ్మవారి ముందు పెట్టాలి. దీనివలన మనం ఏమైనా తెలియక కానీ తెలియసి కానీ అమ్మ ఉగ్రరూపం అనేది చూడకుండా శాంతంగా ఉండేటట్లయితే ఉంటుందన్నమాట. ఇలా వేపాకులు తప్పకుండా అయితే పెట్టండి. రెండవది, ఈ పూజను ఎవరు చేయాలి అంటే ఎవరైనా కూడా చేయొచ్చండి. చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, పూర్వ సువాసినీలు అందరూ కూడా చేసుకోవచ్చు. అయితే నాన్ వెజ్ తినచ్చా లేదా అంటే, నాన్ వెజ్ అనేది ఇంట్లో నాకు చాలామంది నేను దీనిపైన ఈ నవరాత్రులు ఏ అలంకారం అని డేట్ వీడియో పెట్టినప్పుడు చెప్పారు, అక్క నేను తినను, నేను మానేస్తాను, 9 రోజులు దీక్ష తీసుకుంటాను, కానీ మా ఇంట్లో వాళ్ళు అస్సలు ఒప్పుకోరు, చికెన్ కావాల్సిందే, రోజు నాన్ వెజ్ కావాల్సిందే, నేను చేయవచ్చా అంటే, అలాంటి వాళ్ళు అఖండ దీపం లేకుండా, కలశం లేకుండా చేసుకోవచ్చు. ఇవాళ నేను చూపిస్తున్న ఈ వీడియో కూడా అఖండ దీపము, కలశం లేకుండా నిత్యం ఎలాగ చేసుకుంటామో అలాగే అమ్మవారిని పెట్టి పూజించుకునే విధంగా ఇక్కడ చూపిస్తున్నాను అనమాట. అమ్మని మీరు 9 రోజులు చాలా భక్తి శ్రద్ధలతో దీక్షగా సాత్విక ఆహారం తీసుకుంటూ అలా పూజ చేయండి, చాలా మంచిది. అందరూ కూడా శ్యామలాదేవి అంటే చాలా భయం అండి మాకు, మేము చేయలేకున్నాము, ఆ ఫోటో ఇంటికి తెచ్చుకోలేకున్నాము అంటే ఏమీ కాదు. భయం ఎవరికైతుంది? పాపులకు అవుతుంది. భయం ఎవరికవుతుంది? తప్పు చేసే వాళ్ళకి భయం అవుతుంది. మనం ఏమైనా తెలిసి కానీ తెలియక తప్పు చేస్తే ఆ అమ్మకి చెప్పుకుంటే చాలు అన్నీ ఒక బిడ్డలాగా చేసుకుంటుంది. ఇక్కడ చూపిస్తున్న ఈ గౌరీమాతని ఎందుకు చేస్తున్నాను అంటే, చాలామంది మా దగ్గర ఫోటో లేదండి ఏం చేయాలి అంటున్నారు. నేను చెప్పాను కలర్ జిరాక్స్ తెచ్చుకొని పెట్టుకోండి, 10 రూపీస్ ఇస్తారు అని. కానీ మా ఇంట్లో ప్లేస్ ఉండదని మేము ఎలా పెట్టుకోవాలి అని డౌట్ ఉంటుంది కదా. కాబట్టి అమ్మవారిని ఇలా ఒక పసుపు ముద్దలాగా మనము కస్తూరి పసుపుతో, అది కూడా నేను విష్ణుప్రియ ఆర్గానిక్స్లో కస్తూరి పసుపు ప్రత్యేకంగా తెప్పించుకున్నానండి. సో కస్తూరి పసుపు అనేది తయారు చేసి గౌరీమాతగా, అమ్మ కూడా శక్తే కదండి, శక్తిమాతగా మనం పూజించి ఆ తర్వాత షోడశ ఉపచారాలతో ఆ యొక్క పసుపు ముద్దలోకి మనము ఆ అమ్మవారిగా భావించి షోడశోపచారాలతో అమ్మవారికి పూజ చేయాలన్నమాట. ప్రత్యేకంగా ఈ 9 రోజులు కుంకుమవతులతో పూజ చేసినట్లయితే ఆర్థిక పరంగా ఏవైనా ఇబ్బందులు ఉన్నా, అలాగే అప్పుల బాధలు ఏవైనా ఉన్నా కూడా అన్నీ పోతాయి. అలాగే లక్ష్మీదేవి ఫోటోని మేము పెట్టుకోవచ్చా అంటే, లక్ష్మీదేవి అమ్మవారిని పెట్టకూడదండి. లలితాదేవి అమ్మవారిని కానీ, ఇలా శ్యామలాదేవి అమ్మవారిని కానీ, లేదా దుర్గాదేవి అమ్మవారిని కానీ, అలా శక్తి స్వరూపముగా అమ్మవారిని పెట్టాలన్నమాట.
లక్ష్మీదేవి అమ్మవారు శాంత స్వరూపురాలు కాబట్టి అలా పెట్టకూడదు. అలా చేసుకున్న తర్వాత ఇలా మనం నూనె అనేది ఏ నూనె అయినా కూడా దీపారాధన నూనె వాడుకోవచ్చండి. ఇదే నూనె వాడాలి అని ఏమీ లేదు. ఇలా కొద్దిగా పచ్చకర్పూరాన్ని, జవ్వాదుని, అత్తరుని అన్నీ కూడా వేసి పూజ రూమ్ని అలాగే మన మనసుని ప్రశాంతంగా దైవాకర్షణ కలిగేలా మనం చేసుకోవాలన్నమాట. అందుకే ఇవన్నీ కూడా యాడ్ చేస్తాము. ఆ పూజా కిట్లో మీరు తీసుకుంటే వాళ్ళు ఇవన్నీ కూడా మనకు ప్రొవైడ్ చేస్తారండి. లేదు మీకు సపరేట్గా ఏమైనా కావాలనుకుంటే కూడా కొనుక్కోవచ్చు. ఆ తర్వాత ఇలా మనం తప్పకుండా పూజించుకున్నాక అత్తర్ని కూడా నేను వేస్తున్నాను. ఇప్పుడే కాదు, ఏ పూజకు నేను పీఠాన్ని పెట్టినా కూడా అత్తర్ని కూడా వేస్తాను అనమాట. అలా చేయటం వల్ల దైవాకర్షణ అనేది కలుగుతుంది. దీపారాధన చేసుకోవాలి. అయితే ప్రత్యేకించి మనం నాన్ వెజ్ తినచ్చా అంటే మీరు ఇంట్లో కలశం పెట్టకుండా అలాగే మామూలుగా అఖండ దీపం పెట్టకుండా 9 రోజులు నిత్య దీపారాధన చేసుకోండి. అమ్మవారిని ఏ టైంలో పూజించాలి అంటే 10 నుంచి 12 లోపల పూజించుకుంటే మంచిది. అదేంటండి ఆ టైంలో మేము ఆఫీస్కి వెళ్ళిపోతాము అంటే ఉదయాన్నే దీపారాధన చేసేసి అలాగే షోడశోపచారాలు పూజ చేసేసి వీలైతే పంచోపచార పూజ చేసేసి ఇంకా లేదు శ్యామల దండకం చేసేసి ఇంకా లేదు అష్టోత్తరమైన అమ్మవారు చెప్పుకొని మీరు బయలుదేరి వెళ్ళిపోవచ్చు అనమాట. సాయంత్రం వచ్చి నిత్య దీపారాధన మనం ఎలాగే చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు. మాకు పీరియడ్ వస్తుందండి 30వ తేదీ, మేము ఏం చేయాలి అంటే మీకు ఎన్ని రోజులు పీరియడ్ లేకుంటే సూతకం లేకుంటే ఏదైనా వేరే ఊరికి వెళ్ళాల్సి వస్తుంది, అలాంటి వాళ్ళు మీకు ఎన్ని రోజులు వీలైతే మధ్యలో అయినా స్టార్ట్ చేయవచ్చు, ఎన్ని రోజులు వీలైతే స్టార్ట్ చేయవచ్చు, లేదా ఒక్కరోజైనా స్టార్ట్ చేయవచ్చు. కనీసం మీరు పీఠం పెట్టకపోయినా నిత్య దీపారాధనలో ఇలా పసుపు ముద్దను తయారు చేసుకొని గౌరీమాతకు మనం పూజించుకొని అమ్మవారి యొక్క శ్యామలా దండకాన్ని అలాగే శ్యామలాదేవి నవరాత్రుల యొక్క సందర్భంగా అమ్మవారికి అష్టోత్తరములతో కనీసం పూజ చేసుకుంటే కూడా చాలా మంచిది. ప్రత్యేకించి ప్రతిరోజు పంచగవ్య దీపాన్ని పెట్టండి. ఈ పంచగవ్య దీపాలు విష్ణుప్రియ ఆర్గానిక్స్లో నెంబర్ 1 అండి. నేను ఎన్ని టెంపుల్స్కి వెళ్ళింటాను, ఎన్ని ఆన్లైన్ సైట్స్లలో చూసింటానండి. అవి సరిగ్గానే కాలవు అసలు. ఇవి చూడండి ఎంత బాగా కాలుతాయి, మీకు లాస్ట్లో కూడా తెలుస్తుంది ఆ పూజలో. సో ఇలా ఒక పసుపు కొమ్మును అలాగే పసుపు ముద్దను కూడా మనం అలా పెట్టుకొని పూజించుకోవచ్చు. ఆ తర్వాత గోమయంతో చేసిన ఈ యొక్క పంచగవ్య దీపాన్ని మనం వెలిగించుకుంటే ప్రతిరోజు చాలా మంచిది. లేకపోతే కనీసం ఒక్కసారైనా శుక్రవారాలు వచ్చినప్పుడన్నా మంగళవారం వచ్చినప్పుడన్నా అలా అయినా పూజించుకొని అమ్మవారిని పూజించుకోవచ్చు. అయితే మేము స్టూడెంట్స్ అండి, చేయవచ్చా అంటే చేసుకోవచ్చు. మాకు మంత్రాలు ఏమీ రావు, మేము ఎలా చేయాలి అంటే ఓం శ్యామలా దేవ్యై నమః అని కానీ ఓం శ్రీమాత్రే నమః అని అనుకుంటూ మన అమ్మవారిని పూజించుకోవచ్చు అనమాట. అమ్మకి మీరు ఎటువంటి విధంగా భయపడాల్సిన అవసరం లేదండి. అమ్మ చాలా చక్కగా మనల్ని అయితే చూసుకుంటుంది. ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః, ఓం శ్రీ శ్యామలా దేవ్యై నమః అనుకుంటూ ఉండొచ్చు అనమాట. మాతాంగి శ్యామలాదేవి అమ్మవారిని మనం పూజించుకుంటే చాలా మంచిది. ఇలా షోడశోపచారాలతో పూజించుకోవాలి. అంతకంటే ముందుగా వినాయకుడిని మనం పూజించుకోవాలండి. వినాయకుడికి స్వామి ఈ 9 రోజులు మాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ యొక్క పూజని సంకల్పం మేము తీసుకున్నాము, దీక్షని ఎటువంటి ఇబ్బంది లేకుండా చూడవయ్యా అని మనం చేసుకోవాలన్నమాట. ఇలా షోడశోపచారాలతో పూజ చేసుకోవాలి. ఆ తర్వాత 7వ తేదీ మనకు 9వ రాత్రి అవుతుందండి. 10వ రోజు మనకి శనివారం అవుతుందన్నమాట. కాబట్టి మీరు శనివారం ఉదయం ఈ రాహుకాలము యమగండం లేని టైంలో ఉద్యాపన అనేది చేసుకోవచ్చు. మేము నిన్ననే పెట్టాము అంటే ఉద్యాపన చేసుకోవచ్చు. మధ్యలో పీరియడ్ వస్తే ఎలాగంటే అలాగే వదిలేసి మీ యొక్క 5 days 6 days అలా అయిపోయాక తలస్నానం చేసి తిరిగి మామూలుగానే మనము దేవుడి గదిని విగ్రహాలని క్లీన్ చేసుకోవచ్చు అనమాట. కాబట్టి మీ యొక్క అనుకూలతని బట్టి చేసుకోండి. నైవేద్యం ఏం పెట్టాలి అంటే ప్రతిరోజు కూడా కొద్దిగా ఎక్కువ పెట్టి మనం పడేయడం కంటే పెట్టిన ప్రసాదాన్ని ఎప్పుడు మనమే తీసుకోవాలి. కాబట్టి కొద్దిగా పానకం, వడపప్పు, నీళ్లు మాత్రం మర్చిపోకండి. తప్పకుండా చిన్న గ్లాసు నీళ్లు పెట్టండి. ఆ తర్వాత ప్రతిరోజు కూడా అమ్మవారికి ఇలా తమలపాకులో నెయ్యిని వేసి దానిని ఇలాగ చుట్టి ఆ తర్వాత ఒక లవంగం, మొగ్గ ఉన్న లవంగాన్ని పెట్టి ప్రతిరోజు ఇలా పెట్టి 9 రోజులు మీరే మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎవరెవరు ఉన్నారో ఆ ఆడవాళ్ళంతా వేసుకోండి. సగం సగం చించుకొనైనా అలాగా చాలా 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 మంచిది. 9 రోజులు అయ్యేసరికి మీ లైఫ్ అనేది టర్న్ అవుతుంది, ఖచ్చితంగా టర్న్ అవుతుంది. చాలా మంచి మార్పులు అయితే వస్తాయి, ఒక పాజిటివిటీ అనేది వస్తుంది. చాలా ఇప్పటి వరకు మీరు ఎన్ని బాధలు పడ్డారో అవన్నీ కూడా తప్పకుండా అయితే వెళ్ళిపోతాయి అన్నమాట. ఇది నేను చేసి ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను కాబట్టి ఇంత
గట్టిగా అయితే చెప్తున్నాను అనమాట. ఆ తర్వాత కుంకుమ పూజ చేసుకోండి. సాయంత్రం కానీ ఉదయం కానీ మీ టైంని బట్టి చేసుకోండి. ఇక్కడ నేను 10 రకాల కుంకుమలు అనేవి తెప్పించుకున్నాను విష్ణుప్రియ ఆర్గానిక్స్లో. ఇప్పుడే కాదు, నేను ప్రతి ఒక్క ఈ 4 నవరాత్రులకి తప్పకుండా అయితే తెచ్చుకుంటాను అనమాట. కాబట్టి ఇది నేను ఆర్డర్ పెట్టుకున్నాను. ఈ కుంకుమలు మీకు సపరేట్గా కావాలంటే కూడా కుంకుమలు మాత్రమే ఇస్తారు. జవ్వాదు కుంకుమ అనుకోండి, ఓపెన్ చేయగానే జవ్వాదు. అలాగే లావెండర్ అనుకోండి, ఓపెన్ చేయగానే లావెండరు. ఇవన్నీ చేయాలా, ఇలాగ అమ్మవారికి ఇలా చేస్తేనే పూజ అంటే అలా కాదు. మన తృప్తి కోసము, మన యొక్క ఇష్టం కోసము. ఇప్పుడు ఒక దర్శనానికి వెళ్తే 50 రూపాయల టికెట్, 100 రూపాయల టికెట్, 500 రూపాయల టికెట్ ఉంటుంది. అయితే మనం 50 రూపాయల టికెట్ చూస్తే సరిపోతుంది కదా, మళ్ళీ మనం 500 టికెట్ ఎందుకు ఎత్తుకెళ్ళాలి అంటే అమ్మని ఇంకొంచెం దగ్గరగా చూసేకి, ఇంకొంచెం స్పెషల్గా చూసేకి. మనం ముందుకెళ్తే మనకి ఇంకా పూజ చేస్తారు కదా, మనకి దగ్గరగా మా అమ్మని దగ్గరగా చూసేటంటే అవకాశం ఇస్తారు కదా, అలాగే ఇది కూడా అనమాట. ఇంకొంచెం ఎక్కువగా మనం మెప్పించడానికి అనమాట. అన్నీ పూర్తిగా చెప్పాను అనుకుంటున్నాను. కాబట్టి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు కామెంట్ చేయండి, తప్పకుండా అయితే రెస్పాండ్ అవుతాను. అస్సలు మిస్ అవ్వకండి, ప్రతిరోజు కూడా చేసుకోండి, చాలా మంచిదండి. శుభ ఫలితాలు అయితే మీ ఇంట్లో ఎప్పుడు కూడా బాగుంటాయి. అందరూ కూడా బాగుండాలని కోరుకుంటూ థ్యాంక్ యూ.